హైదరాబాద్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది బిర్యానీ. గత సంవత్సరం ఒక ఫేమస్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ మీద 83 మిలియన్ల బిర్యానీ ప్యాకెట్స్ ఆర్డర్ చేయబడ్డాయి. అంటే ఫుడ్ డెలివరీ ఎంత కామన్ అండ్ ఈజీ అయిపోయింది. మీరు ఎంత ఆఫెన్గా ఫుడ్ డెలివరీ తీసుకుంటారో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నమస్తే, నా పేరు కళ్యాణి. వెల్కమ్ టు వేస్ట్ మ్యాటర్స్ నౌ. హాట్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్ మోస్ట్ డేంజరస్ అని డాక్టర్లు, సైంటిస్టులు చెప్తున్నారు. అయినా మనం టెంప్టేషన్ ఆపుకోలేక చాలా రీజన్స్ వల్ల ఫుడ్ డెలివరీస్ అన్ని ప్లాస్టిక్ కంటైనర్స్లోనే తీసుకుంటూనే ఉన్నాం. మీరు ఫుడ్ డెలివరీ తీసుకున్నారు, తినేశారు, మరి ఆ కంటైనర్స్ సంగతి ఏంటి? వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. అలాగే మిగిలిపోయిన ఫుడ్ని ఏం చేస్తారు, ఆ వివరాలు కూడా వీడియోలో ఉన్నాయండి. మిస్ కాకండి, తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. తీరిక లేనప్పుడు లేదా ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు ఫుడ్ పార్సల్ని ఆర్డర్ చేయడం క్షణాల్లో పని. చాలా యాప్స్ వచ్చేసాయి, క్షణాల్లో ఆర్డర్స్ డెలివరీ కూడా అయిపోతున్నాయి. అయితే ప్లాస్టిక్ కంటైనర్స్లో వేడి ఫుడ్ తినకూడదని చెప్పినా ఒక్కోసారి టెంప్టేషన్ ఆపుకోలేక మనం ఫుడ్ ఆర్డర్ చేస్తూనే ఉంటాం. ప్లేట్లో కొంచెం కూడా మిగలకుండా తినడం చాలా కష్టం. నిజానికి అలా తినగలిగే వాళ్ళు చాలా ఎఫిషియెంట్ పీపుల్ అనే చెప్పాలి. ఎంత కావాలో అంతే వేసుకుని దాన్ని పూర్తిగా తినగలగడం ఒక మంచి ఆర్ట్ అనిపిస్తుంది నాకు. అయితే ఇలా ఫుడ్ మిగిలినప్పుడు మనం దాన్ని డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేయలేం. వండిన ఫుడ్ డికంపోజ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. మనం మట్టి ఉపయోగించి వండిన పదార్థాలని కంపోస్ట్గా చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చిందే పని తగ్గించుకోవడానికి ఇదంతా పెద్ద ప్రాసెస్, ఈ ఫుడ్ అంతా ఎందుకు తీసేయాలి అని. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ పార్సల్స్ అన్నిటినీ మిగిలిన ఫుడ్తో ఇలానే వదిలేస్తే మరుసటి రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఆ డబ్బా మూత ఓపెన్ చేసేసరికి ముక్కు పగిలిపోదు. అందుకే వాటిని మనం క్లీన్ చేసి ఇవ్వాలి. నేను ఒక పాత మట్టి కుండ తీసుకుని దానిలో కొంత కంపోస్ట్ వేసి ఆ తర్వాత ఎక్కువ శాతం మట్టి, అంటే 90% మట్టి వేసి ఆ మట్టిలో ఈ మిగిలిన ఫుడ్ పదార్థాలని కలుపుతున్నాను. ఇలా చేయడం వల్ల, మట్టి కుండ పెట్టడం వల్ల ఎస్పెషలీ నాకు ఈ పాయింట్ మా ఫ్రెండ్ శ్రీమణి చెప్పారు, అది నేను ఫాలో అయిపోతున్నాను. మట్టి వల్ల వాసన లేకుండా చక్కగా ఈ వండిన పదార్థాలన్నీ డికంపోజ్ అయిపోతాయి. ఇంకో చిన్న టిప్ చెప్తాను మీకు. ఈ ఫుడ్ కంటైనర్స్లో ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది. అది తొలగించడానికి ఆ కంపోస్ట్ పాట్లోంచే కొంత మట్టి వేసేసి దాంతో ఒకసారి క్లీన్ చేయండి. ఆ తర్వాత డిష్ వాష్తో క్లీన్ చేయండి. ఆ ఆయిల్ అంతా కూడా ఈ మట్టి అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దానివల్ల మనకి క్లీన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా అన్ని పాత్రల్లోంచి పూర్తిగా మనం ఫుడ్ని తీసేసాక నేను ఇక్కడ డిష్ వాష్ బయో ఎంజైమ్ పల్ప్నే వాడుతున్నాను. నేను బయో ఎంజైమ్స్ తయారు చేస్తాను కాబట్టి మీరు రెగ్యులర్గా వాడే ఏ రకమైన డిష్ వాష్నైనా వాడి వీటిని క్లీన్ చేసేసేయండి. ఈ కంటైనర్స్ మనం డ్రై ఐటమ్స్ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇలా వీటిని ఒకసారి థరోగా క్లీన్ చేశాక ఒక్కసారి ఎండలో పెట్టేసి డ్రై అయిపోయాక మీరు వాటిని రీసైక్లింగ్కి ఇవ్వచ్చు లేదా రీయూజ్ చేయొచ్చు. మీరు క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి లేదా ఫుడ్ ఐటమ్స్ అయినా కానీ డ్రై ఐటమ్స్ పెట్టుకోండి. దయచేసి హాట్ ఫుడ్ మళ్ళీ ఇందులో స్టోర్ చేయకండి. ఇలా క్లీన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే దయచేసి ఒక కమెంట్ ఇవ్వండి, మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది. మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే తప్పకుండా చెప్పండి. థరోగా క్లీన్ చేసిన ఈ కంటైనర్స్ ని నేను ఎలా యూజ్ చేస్తానో రాబోయే వీడియోలో తప్పకుండా చూద్దురు కానీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకండి. ఫుడ్ డెలివరీ తీసుకున్నప్పుడు చాలా అడ్వాంటేజెసే ఉన్నాయి. టైం సేవ్ చేసుకోవడానికి కానీ, కొత్త టేస్ట్ చూడడానికి కానీ, ఎక్కడ కదలకుండా ఇంట్లోనే కూర్చుని తినడం కానీ. అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. చాలా సెన్సెస్ కోల్పోతున్నాం అనిపిస్తుంది. సెన్స్ ఆఫ్ టచ్. మనం ఏదైనా ఒక కూరగాయ మనం స్వయంగా వెళ్ళి తీసుకుని, అది వంకాయలు అయితే లేతవి, బెండకాయలు అయితే ముదురు లేకుండా, పుచ్చులు లేకుండా, ఇవన్నీ చేయడం ఉండవు కదండి. అలాగే వంట చేసేటప్పుడు ఆ అరోమా, తాలింపు వేసినప్పుడు కానీ అవన్నీ మిస్ అయిపోతున్నాం. ఇంకా చాలా మిస్ అవుతున్నాం ఇలాంటివి. సో సాధ్యమైనంత ఫుడ్ డెలివరీస్ తగ్గించి ఇంటి ఫుడ్ని తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతిరోజు మనం పడేసే వేస్ట్లో చాలా మటుకు రిసోర్స్గా తిరిగి యూజ్ చేసుకోవచ్చు. అలాంటి విషయాలనే వేస్ట్ మ్యాటర్స్ నౌ ఛానల్లో మనం డిస్కస్ చేస్తాం. మీ ఐడియాస్ని కూడా తప్పకుండా ఇక్కడ షేర్ చేయండి. అంతేకాదు, టన్నుల కొద్దీ పేరుకుపోతున్న వ్యర్థాలను మనం ఎంతో కొంత తగ్గించేందుకు ప్రతి ఒక్కళ్ళం ఇండివిజువల్ లెవెల్లో పాటుపడదాం.